ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పొలం దున్నుతాడు, ఇక్కడ పంట పండిస్తాడు, ఈ పందుల్లో గెలుస్తాడు. శివారెడ్డి గారు, మీరు కేవలం పొలం ఇవ్వటం కాదు, కాడు ఎడ్లను కూడా ఇవ్వండి. మా జెండేసారి గెలిచి చూపిస్తాడు. ఆహా, ఎద్దులేనా? ట్రాక్టర్ వద్దా? ఇత్తనాలు, ఎరువులు అన్ని సప్లై చేయమంటావా? ఇదిగో అయ్యేమి ఎవరో ఇస్తామని అగ్రిమెంట్ ఏం రాయలేదు. అది చెప్పవేంటే పెద్ద మనిషి? అవును, ఈ పొలం తప్ప నీకు ఇంకేం ఇవ్వరు. అన్నీ మీరే తెచ్చుకోవాలి. మీరంటే మీరందరూ అనుకున్నారు. ఈ జెండే ఒక్కడే పొలం దున్నాలి, పంట పండించాలి. అలాగే ఓనరు, పెద్ద మనిషివి, నువ్వు చెప్పాక తప్పుతుందా? నువ్వు ఎలా చెప్తే జెండే సార్ అలాగే చేస్తారు. శంకర్ ఏంటి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. శంకర్ తమ్ముడిని స్కెచ్ చేసి కురేషి లేపేయాలనుకున్నట్టుగా ఈ శంకర్ నన్ను లేపేయడానికి స్కెచ్ చేయట్లేదు కదా. శంకర్ సార్ కూడా నీ మాట వింటున్నారంటే నువ్వు చాలా పెద్ద విలన్ అయిపోయావు వానరు. నేను వెళ్ళండి యాదగిరి. ముందేమో రాకేష్ గడ్ వెళ్ళను అన్నారు, తర్వాత ఏమో ఈ శివారెడ్డిని అన్నారు, ఆ తర్వాత ఆడెవడో కురేషిని వెళ్ళను అంటున్నారు, ఇప్పుడు నన్ను వెళ్ళను అంటున్నారు. నేను కమెడియన్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. ఎప్పుడు ఈ శంకర్ చేతిలో బకరా అయ్యో బకరాని. నాకెందుకయ్యా ఈ లేనిపోయిన ఎలివేషన్స్? అంటే రాసే రైటర్ కి నీ మనసులో ఫీలింగ్స్ తెలిసి నీకు ఎలివేషన్ ఇస్తున్నాడయ్యా. శంకరు, నీ ముందు నేను ఎంత చెప్పు, ఏనుగు ముందు ఎలకంత. సరే సరే, ఇదిగో జెండే, ఇక నాగలు తీసుకుని దుక్కుతుంటాం మొదలుపెట్టు. ఇదిగో ట్యాంకరు, ఈ రోజు కాదు గాని రేపటి నుంచి మొదలు పెడదాం. ప్రస్తుతానికి ఇంటికి వెళ్దాం పదండి. ఆగండయ్యా, వచ్చిన పని కానివ్వకుండా వెళ్ళిపోతాను అంటారేంది? నువ్వు కానీ అప్పా, కానీ కానీ. అవును శంకరు, ఈ రోజు చాలా మంచి రోజు. ఇప్పుడే పని మొదలు పెడితే చాలా మంచిది. ఆయన దున్నాల్సిందే, నువ్వు చూడాల్సిందే. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మనందరం ఇక్కడ నుండి చూద్దాం. హలో హలో హలో, ఏంటి మమ్మల్ని ఇంటికి పోనివ్వకుండా ఏదో నువ్వు అడ్డుపడుతున్నట్టు కనపడుతుంది? దానికి ఏమైనా రీజన్ ఉందా? అబ్బే అదేం లేదు, ఒక పని అయిపోద్దని.